హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రవాణా డెలివరీ సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ వాహన సంఘాలు, యాప్ ఆధారిత గిగ్ వర్కర్ల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. సుమారు 4 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటుండటంతో క్యాబ్లు, ఆటోలు, యాప్ ఆధారిత ఫుడ్, గ్రోసరీ డెలివరీ సేవలు పూర్తిగా నిలిచిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై డ్రైవర్లు, గిగ్ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తమతో తొలి సమావేశం నిర్వహించారని, కానీ ఆ సమయంలో ఇచ్చిన హామీలు ఏవీ నేటికి నెరవేర్చలేదని వాహన సంఘాలు, జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ప్రధానంగా డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, సామాజిక భద్రత కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై డ్రైవర్లు, గిగ్ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తమతో తొలి సమావేశం నిర్వహించాలని, కానీ ఆ సమయంలో ఇచ్చిన హామీలు ఏవీ నేటికి నెరవేర్చలేదని వాహన సంఘాలు, జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ప్రధానంగా డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, సామాజిక భద్రత కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం నాంచుడు ధోరణి అవలంబిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. నాంపల్లిలోని కార్యాలయంలో 16 ప్రధాన వాహన కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ఈ సమ్మెకు తుది రూపకల్పన చేశారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, టీజీపీడబ్ల్యూ, సిఐటియు, ఐఎన్టీయూసీ తదితర సంఘాలతో కూడిన ఈ జేఏసీ సమ్మె నోటీసును ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ ఆధారంగా జూలై 22న రాష్ట్ర వ్యాప్తంగా 3.9 లక్షల మంది వర్కర్లతో ఒకరోజు ఫ్లాష్ స్ట్రైక్ నిర్వహించినప్పటికీ ప్రభుత్వ అధికారుల నుంచి గానీ, యాజమాన్యాల నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిరవధిక సమ్మెకు సిద్ధపడినట్లు టీజీపీడబ్ల్యూయు అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ స్పష్టం చేశారు. Union power, union power, union power, driver power, driver power. వడిలాలే వడిలాలే సమ్మె చేస్తున్న కార్మికుల ప్రధాన డిమాండ్లలో ముఖ్యమైనవి ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జేఏసీ పట్టుబడుతుంది. కార్మికుల కోసం ప్రత్యేకంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ ప్రకటించి వారికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్, మాతృత్వ ప్రయోజనాలు కల్పించేలా సంక్షేమ బోర్డును ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రవాణా సంస్థలు, అలాగే స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి డెలివరీ ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారం కూడా సమ్మె డిమాండ్లలో కీలకంగా ఉంది. అగ్రిగేటర్ కంపెనీలు తీసుకుంటున్న భారీ కమిషన్ల వల్ల డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోతుందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్టు వేస్తూ ప్రభుత్వం తక్షణం కనీసం బేసిక్ ఛార్జ్ నిర్ణయించాలని, అలాగే కిలోమీటర్కు నిమిషానికి ఎంత ఛార్జ్ ఉండాలనే దానిపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి టీజీపీడబ్ల్యూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, ఈ సమ్మె ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? అసలు అంటే దీనికి ఉన్న మెయిన్ రీజన్స్, ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? సమ్మెకైతే రేపటి నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ కి పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఓలా, ఊబర్, ర్యాపిడో, ఆటో, క్యాబ్, అలాగే పోర్టర్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీ సేవలన్నీ కూడా
వర్కర్స్ కూడా స్ట్రైక్ ల రేపటి నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్ కోసం దిగడానికి సిద్ధమైనారు. ఇప్పటి వరకు ఏమంటే ప్రభుత్వాలు కూడా దిగి రాలేదు చర్చలకి, అదే విధంగా ప్లాట్ఫామ్ కంపెనీలు కూడా రాలేకపోయినుండే. కానీ ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ 4 గంటలకి చర్చలకు పిలవడం జరిగింది ఈ రోజు. దాని తర్వాత మినిస్టర్ గారు కూడా జోక్యం చేసుకొని తప్పకుండా 5:30కి రాండి చర్చలు చేద్దామని చెప్పారు. వివేక్ వెంకట స్వామి గారు కూడా పెద్ద మంది చేసి మా కష్ట సుఖాలు వినదాని కోసం వారు కూడా చేయడం చాలా సంతోష పరిణామం. ఇప్పుడు చర్చల అనంతరం ఏం జరుగుతుంది అనేది వేసి చూడాలి. ఇప్పుడు అంటే ప్రెసెంట్ వాళ్ళకి వచ్చే కమిషన్ ఎంత, అసలు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఇట్లా మెయిన్ ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టినామమ్మా. ఒకటి ఏంటిదంటే ఈ ప్లాట్ఫామ్ కంపెనీలు విచ్చలవిడిగా దోసుకొని ఏం చేస్తున్నాయంటే రోజు రోజుకి రేట్లు దిగజారిపోతున్నాయి. అంటే ఒక డెలివరీ బాయ్ కి ముందు 60 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తున్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్లది పెట్రోల్ డీజిల్ సిఎన్జి రేట్లు పెరిగినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ ఆదాయం ఎలాంటి పెరగలేదు. ఈ కాంపిటీషన్ వల్ల ఈ రేట్లు తగ్గియడం జరుగుతుంది. అదే విధంగా పోర్టర్ లాంటి కంపెనీ కూడా పోర్టర్ల కూడా విచ్చలవిడిగా వాళ్ళు రేట్లు తగ్గియడం జరుగుతుంది. అంటే రేట్లు పెరిగేది పోయి తగ్గియడం వల్ల ఏమైతుందంటే అదనంగా ఈ వర్కర్లకు భారం పడుతుంది. అదే విధంగా రెండో డిమాండ్ ఏంటిది, గవర్నమెంట్ చట్టం తయారు చేసింది, దానికి రూల్స్ వెల్ఫేర్ బోర్డ్ చేయమని చెప్పినాము. మూడో డిమాండ్ ఏంటిదంటే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనము, నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రెస్ లో చెప్పడం జరిగింది. అందులో మేము ప్రధానంగా కోరేది ఏంటిదంటే ఓలా ఊబర్ ర్యాపిడో అది ఆటో కావచ్చు క్యాబ్ కావచ్చు పోర్టర్ కావచ్చు రేట్లు అనేది నిర్ధారణ చేయాలి ఒకటి. రెండోది ఏంటిదంటే ప్రైవేట్ వాహనాలు 2 వీలర్ కావచ్చు 3 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు పరిమితి ఇవ్వద్దు, వాళ్ళకి కేవలం ఎల్లో ప్లేట్ వాహనాలకు మాత్రమే పరిమితి ఇవ్వాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అన్ని కమర్షియల్ వాహనాల కోసం ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు పంపించింది ప్లాట్ఫామ్ కంపెనీలకి. అదే విధంగా ఇక్కడ కూడా ప్రైవేట్ వాహనాల బైక్ వల్ల కన్స్యూమర్లకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇటు ప్యాసింజర్లు ఎక్కిన తర్వాత అదే డ్రైవర్లు కూడా ఎవరు ఏంటిది బైక్ ట్యాక్సీలు కూడా తెలియకపోవడం వల్ల చాలా క్రైమ్స్ అవుతున్నాయి. దీనికి దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి ఎల్లో ప్లేట్ వాహనమే ఉండాలనేది కోరుతున్నాం. రైట్. అయితే సార్ ఈ సమ్మెని ఎన్ని రోజులు కొనసాగించాలని ఏమన్నా అనుకుంటున్నారా? ప్రభుత్వం ఇప్పుడు చర్చలకు పిలిచింది డిమాండ్లన్నీ కాబట్టి డిమాండ్ల పైన ఇప్పుడు చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటిది అనేది చర్చలకు పోయిన తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత కార్యాచరణ చెప్తామమ్మా. గతంలో కూడా ఇలాగే సమ్మె చేశారు, అప్పుడు అంటే ఒక రోజు మాత్రమే సమ్మె చేసి విరమించుకున్నారు. సో 22వ తారీఖు బ్రేక్ డౌన్ ఫ్లాష్ ట్రాక్ కి భారీ ఎత్తుగా సుమారు 3,90,000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే ఉండే అప్పుడు. ఓకే, అది ఇప్పుడు మేము ఇండెఫినెట్ స్ట్రైక్ కి కాల్ ఇవ్వడానికి కూడా ఇంత టైం ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ కంపెనీలు ఇప్పటికైనా బిహేవియర్ మాట్లాడి చర్చలకు వస్తాయా, చర్చలకు వచ్చి దీనికి పరిష్కారం వైపుగా తీసుకెళ్తామా అనే దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేసినాం. స్టిల్ నో ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంది, అలాగే మినిస్టర్ గారు కూడా జోక్యం చేసుకొని మీరు రాండమ్మా మాట్లాడతా చర్చిద్దాం కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి సమస్యల పైన అని వివేక్ వెంకట స్వామి గారు ప్రత్యేకంగా వారు ఇప్పుడు కాల్ చేసి చర్చలకు పిలవడం కూడా జరిగింది సాయంత్రం. అయితే ఇందులో అంటే లైక్ కొన్ని స్కీమ్స్ అంటే లైక్ ఉచిత కొన్ని స్కీమ్స్ పెట్టారు కదా, సో దాని వరకు ఏమైనా తీసుకెళ్లారా గవర్నమెంట్ దగ్గరికి? ఇప్పుడు అది పొన్నం ప్రభాకర్ గారు కూడా రావాల్స్తే బాగుంటుండే, కానీ పొన్నం ప్రభాకర్ గారు సిటీలో అందుబాటులో లేరు అని తెలిసింది. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం కొద్ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి కూడా ముడిపడి ఉన్నాయి, కొన్ని లేబర్ కి ఉన్నాయి, కొన్ని ట్రాన్స్పోర్ట్ కి ఉన్నాయి, రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కూడా క్లియరెన్స్ వస్తే బాగుంటుండే. అందుకోసం ఈ డిమాండ్ లో మేము పొందుపరిచి జరిగేది. చూద్దాం వారు కూడా ఏమైనా టైం ఇచ్చి మాట్లాడితే బాగుంటది. ప్రత్యేకంగా ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ కోసం అంటే వారికి ఆరోగ్య బీమా కావచ్చు, ప్రమాద బీమా కావచ్చు, పెన్షన్, మాతృత్వ ఇలాంటి కొన్ని డిమాండ్స్ తీసుకొచ్చారు కదా మీరు. ఇవి ఎంతవరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తుంది అసలు? అదే ఇప్పుడు ప్రభుత్వం అయితే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వము చట్టం తయారు చేసింది, అలా ఎలాంటి అది లేదు. కానీ ఆ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే దానికి రూల్స్ వెల్ఫేర్ బోర్డు కావాలి. ఆ రూల్స్ వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తామని మొన్నటి నుంచి పేపర్లో వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చర్చల్లో తెలిసి వస్తుంది ఎప్పటి వరకు ఇస్తారు ఏంటిది అనేది అఫీషియల్ గా మనకి తెలియవలసిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. యాప్ ఆధారిత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. We want Justice. We want Justice. We want Justice. Driver power. Union power. Driver
యూనియన్ పవర్ యూనియన్ పవర్ డ్రైవర్